అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లిందని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్లు విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించడాన్ని నిరసిస్తూ గురువారం అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య జరిగిన తుఫాను అనుకోండి, లేకపోతే అకాల వర్షాల కారణంగా పలు జిల్లాలు అస్తవ్యస్తమైనవి, ప్రాణ నష్టం జరిగింది, రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి, చెరువులు కుంటలు గండ్లు పడి ఇళ్లకు వర్షం నీళ్ళు వచ్చి ఈరోజు వర్షం నీళ్లు ఎక్కడైతే ఇళ్లలో చేరినాయో ఆ ఇళ్లలో మట్టిని తొలగించడానికే సుమారు 60,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతా ఉన్నాయి. ఇలాంటి ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతం, మైబాద్, వరంగల్, హనుమకొండ లేకపోతే ఇతరత్ర జిల్లాలో ఈ ఘోరంగా ముఖ్యంగా తాడవాయి లాంటి ముఖ్యంగా ప్రాంతంలో కూడా ఇలాంటి ఆర్థికంగా అదేవిధంగా భౌతికంగా ప్రాణ నష్టం జరిగిన సందర్భం పేపర్లో కానీ లేకపోతే మిగతా విజువల్ చూసినాం. కానీ ఈరోజు ఈ యొక్క నష్టాన్ని, ముఖ్యంగా ఆర్థిక నష్టాన్ని అదేవిధంగా ప్రాణ నష్టాన్ని అంచనా వేసి కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎక్కడైతే ఇప్పుడు మేము గమనించింది మనం ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా బీజేపీ ప్రతిపక్షాలకు సంబంధించిన రాష్ట్రాల్లో బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపెడుతుందనేది ఒక ఉదాహరణ. ఏదో మొన్న వచ్చి పర్యటించిపోయారు. కానీ ఈరోజు కంటి తుడుపు చర్యగా పర్యటించడం కాదు, 10,000 కోట్ల రూపాయల ఈరోజు ప్యాకేజీని ప్రకటించాలా, అదేవిధంగా దీన్ని జాతీయ విపత్తుగా ఈరోజు దీన్ని ముఖ్యంగా ప్రకటించాలి. ఇప్పటికే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మిగతా ఉద్యోగులు కానీ వాళ్ళు ఆర్థికంగా సహకారం ప్రకటించారు. కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. ఆంధ్ర అదేవిధంగా తెలంగాణలో భారీ నష్టం జరిగింది. ఎన్నడూ లేని విధంగా రైళ్లు 3 రోజులుగా 180 పైచిలుకు రైళ్లు రద్దయినాయి. ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటి. కాబట్టి దీన్ని ఆలోచించి ముఖ్యంగా దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. దీన్ని రేపు కార్యాలయం అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల ముందు కలెక్టర్లకు మెమరాండం ఇచ్చే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులందరికీ కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.